హే బడీస్, వెల్కమ్ బ్యాక్. ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి. ఇక్కడ స్పెసిఫిక్‌గా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి ఎందుకంటే గనక, ఇక్కడ దుబాయ్‌లో మనకి క్యాబ్స్, మనం ప్రైవేట్ ట్రావెల్స్ అంటే మనకి ఇక్కడ ఉండేది ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ క్యాబ్స్ మాత్రమే. మనకులాగా ర్యాపిడోస్ ఇలాంటి ఏ ఆప్షన్స్ ఉండవు, బైక్ ఆప్షన్స్. ఓన్లీ కార్స్ మాత్రం బుక్ చేసుకోవాలి, అది క్యాబ్సే. అవి వచ్చేసరికి మనకి చాలా కాస్ట్లీ అయితే ఉంటాయి ఇక్కడ. లైక్ నాకు వచ్చేసరికి ఎవ్రీ వీక్ నేను చర్చ్‌కి వెళ్ళి రావటానికి, నా రూమ్ నుంచి చర్చ్‌కి వెళ్ళటానికి అండ్ చర్చ్ నుంచి మళ్ళీ తిరిగి రావడానికి నాకు అయ్యే కాస్ట్ వచ్చేసరికి 7 దిరహమ్స్. అదే నేను క్యాబ్‌ని కానీ బుక్ చేసుకుంటే గనక నాకు వన్ సైడ్ రూమ్ నుంచి చర్చ్‌కి వెళ్ళటానికి మాత్రం నాకు 120 దిరహమ్స్ అయితే నాకు ఖర్చయితే అవుతుంది. సో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది చాలా చీప్ ఇక్కడ. దాని గురించే నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని మొత్తం మెయింటైన్ చేసేది ఒకటే ఒక ఆర్గనైజేషన్. దాని పేరే ఆర్‌టీఏ. ఓకే. లైక్ బసెస్ అండ్ ట్రైన్స్ అండ్ ట్రామ్స్, ఈ మూడిట్లో కూడా మెయింటైన్ చేసేది ఆర్‌టీఏ మాత్రమే. ఇక్కడ మనకులాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఉండదు. మొత్తం అన్నిటికి కలిపి ఒకటే డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ మనం ట్రావెల్ చేయాలంటే కనుక లైక్ ట్రైన్‌లో ట్రావెల్ చేయాలన్నా, ట్రామ్‌లో ట్రావెల్ చేయాలన్నా మనం టికెట్ అనేది తీసుకోవచ్చు, ఫిజికల్ టికెట్ అనేది. బస్‌లో ట్రావెల్ చేయాలంటే బస్‌లో ట్రావెల్ చేయాలంటే మాత్రం మనకి టికెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ కండక్టర్స్ ఎవరు ఉండరు. సో మనం ఖచ్చితంగా ఈ యొక్క కార్డ్ అనేది ఒకటి తీసుకోవాలి. ఆ కార్డ్ పేరు వచ్చేసరికి నూల్ కార్డ్. దాంట్లో కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి గోల్డ్ క్లాస్, ఇంకోటి వచ్చేసరికి సిల్వర్ క్లాస్. గోల్డ్ క్లాస్ అనేది కొంచెం లగ్జరియస్‌గా ఉంటది. లైక్ క్యాబిన్ సీటింగ్స్ అనేవి కొంచెం ప్రీమియంగా ఉంటాయి. అండ్ సిల్వర్ క్లాస్ అనేది వచ్చేసరికి మన యొక్క మెట్రోస్‌లో ఉండే లాంటి సిట్టింగ్స్ అయితే ఉంటాయి. అండ్ క్లీన్‌నెస్ విషయానికి వస్తే బసెస్ అవ్వచ్చు, ట్రైన్స్ అవ్వచ్చు, మెట్రో అవ్వచ్చు, ట్రామ్ అవ్వచ్చు, ఈ 3 కూడా చాలా అంటే చాలా క్లీన్‌గా ఉంటాయి. క్లీన్‌నెస్ విషయంలో అయితే మనం ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఈ యొక్క క్లాసెస్ ఎందుకు అంటే కనుక గోల్డ్ క్లాస్ అనే దాంట్లో సీట్స్ ప్రీమియంగా ఉంటాయి అండ్ కంఫర్ట్‌గా ఉంటాయి. ఓకే. కంపారిటివ్‌లీ టు సిల్వర్ క్లాస్ అంతే, అంతకు మించి పెద్ద తేడా అయితే లేదు. బట్ గోల్డ్ క్లాస్ అనేది కొంచెం కాస్ట్లీ, సిల్వర్ క్లాస్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ. దట్ ఈస్ లైక్ 25 దిరహమ్స్ ఓన్లీ కార్డ్ అనేది తీసుకోవడానికి, సిల్వర్ కార్డ్ అనేది. అండ్ అది మనం తీసుకున్నప్పుడే మనకి 19 దిరహమ్స్ అనేది మనకి దాంట్లో రీఛార్జ్ కింద వచ్చేస్తది. ఇంకొక 6 దిరహమ్స్ అనేది వాళ్ళు కార్డ్ కోసం ఛార్జ్ చేస్తారు, అంతే. ఇది ఆ యొక్క నూల్ కార్డ్. అండ్ ఆ యొక్క నూల్ కార్డ్‌ని మనం లైక్ మనకి మెట్రోస్, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలాంటి ఏరియాస్‌లో మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటది. కార్డ్ అనేది మనం ట్యాప్ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా కార్డ్‌ని మనం ట్యాప్ చేయాలి. అండ్ మనం బస్ ఎక్కినప్పుడు, దిగేటప్పుడు 2 సార్లు ట్యాప్ చేయాలి ఖచ్చితంగా. ఇన్ కేస్ మనం ట్యాప్ చేయడం మర్చిపోతే గనక మన కార్డ్‌లో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా బస్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మెట్రో ఎక్కడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మన దాని నుంచి 120 దిరహమ్స్ అని ఫైన్ ఏస్తారు. ఓకే. ఆర్ ఎల్స్ మన కార్డ్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. కాబట్టి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయడం అనేది మర్చిపోమాకండి. ఓకే. అండ్ ఆల్సో ఈ కార్డ్ మనం నియర్ బై మెట్రో స్టేషన్ మనం దిగాక, మనం లైక్ మీరు కొత్తగా దుబాయ్ వస్తే కనుక డైరెక్ట్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ బయటే మనకి మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా మీరు ఈ కార్డ్‌ని అయితే మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ దుబాయ్‌లోకి వచ్చేసి ఉంటే కనుక మీరు ఎక్కడ నియర్ బై మెట్రో స్టేషన్‌కి వెళ్ళినా సరే ఈ కార్డ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. దీనికి కార్డ్‌కి మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఎంత బ్యాలెన్స్ కావాలంటే అంత బ్యాలెన్స్ అనేది మనం చేసుకోవచ్చు. దానికి చేసుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి నూల్ పే యాప్. ఈ యాప్ మనం వాడాలి అంటే కనుక మన ఫోన్‌కి ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అయితే ఉండాలి. ఇండియాలో ఉండే మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్‌కి ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అనేది చాలా తక్కువ. బట్ ఇఫ్ మీ ఫోన్ కానీ ఉంటే కనుక మీరు ఆ యాప్‌ని అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదు ఈ యాప్ లేదు అంటే కనుక రెండో ఆప్షన్ వచ్చేసరికి ఫిజికల్ మిషన్స్. లైక్ మనకి ఏటీఎం మిషన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగా ఇక్కడ కార్డ్స్‌ని రీఛార్జ్ చేయడానికి ఫిజికల్ మిషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. డైరెక్ట్‌గా ఫిజికల్ మిషన్స్ దగ్గరికెళ్ళి మనం డైరెక్ట్‌గా వాటిని కార్డ్ మనం ప్లేస్ చేసి మనం ఎంత కావాలంటే అంత మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని మిషన్స్‌లో మినిమమ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 5 దిరహమ్స్ నుంచి ఉంటాయి. కానీ కొన్ని మిషన్స్‌లో వచ్చేసరికి 20 దిరహమ్స్ అనేది మినిమమ్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలంటే. మాక్సిమం ఇట్స్ అరౌండ్ 120 ఆర్ 150 సంథింగ్ అలా ఉంటది. లేదంటే మన కష్టం, మనకి ఎంత కావాలంటే అంత మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే. ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ గురించి. ఆ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది దుబాయ్‌లో చాలా అంటే చాలా చీప్. ఎందుకంటే ఇక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్. ఓకే. ఆ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌లో మనకి చీప్‌గా కనపడేది ఏదైనా ఉందంటే కనుక అది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే. అండ్ కనెక్టివిటీ కూడా అన్ని చోట్లకి అన్నీ ఉంటాయి. అండ్ దానికోసం ఇక్కడ మనం ఏ టైంలో ఏది ఉంది, ఎలాగా మనం తెలుసుకోవాలంటే కనుక బెస్ట్ యాప్ అయితే కనుక ట్రాన్సిట్.
దాని లింక్ నేనైతే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు దుబాయ్ వస్తున్నట్లయితే కనుక, ఆర్ దుబాయ్లో ఉన్నా సరే. దీనివల్ల ఈ ట్రాన్సిట్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే కనుక, మనం జస్ట్ మన లొకేషన్ డ్రాప్ చేసి ఎన్ని గంటలకు లీవ్ అవ్వాలనుకుంటున్నాం, అది ఐదర్ ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, డేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుని పలానా టైంకి, లైక్ నేను ఈవినింగ్ 4 o'clock నేను లీవ్ అవ్వాలనుకుంటున్నాను ఈ పర్టికులర్ లొకేషన్ నుంచి. సో నేను ఈ లొకేషన్ రీచ్ అవ్వడానికి ఎంతసేపు పట్టింది, ఎలా వెళ్ళాలి అనేది అంటే కనుక లైక్ అది మొత్తం డీటెయిల్డ్గా మన లొకేషన్ నుంచి ఎంతసేపు నడవాలి, అండ్ నడిచాక అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ లైక్ బస్ అవ్వచ్చు, ట్రామ్ అవ్వచ్చు, లేదంటే మెట్రో అవ్వచ్చు, మనం ఎంతసేపు వెయిట్ చేయాలి, అది ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు మన డెస్టినేషన్ రీచ్ అవుతాం, ఒకవేళ అక్కడ మళ్ళీ కనెక్టివిటీ మనకి ఇంకోటి అన్న కనెక్టివిటీ పట్టుకోవాలా అనే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా ఈ ట్రాన్సిట్ యాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది నేను దుబాయ్లో ఉంటున్నాను కాబట్టి నాకు దుబాయ్లో ఇది వర్క్ అవుద్దని తెలుసు, కానీ ఈ మిగిలిన ఎమిరేట్స్లో ఇది వర్క్ అవుద్దా లేదనేది నాకైతే అంత ఐడియా లేదు. బట్ ఐ విల్ సూన్ అవి కూడా ట్రై చేసి మీకైతే అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్. ఇది కొత్తగా దుబాయ్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు కూడా ఇబ్బంది అయింది. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తానంటే ఈ ఛానల్లో, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.